హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే మాకు పెసరనొక ఉప్మా అండి. ఇది చాలా ప్రాంతాల్లో చేసుకుంటూనే ఉంటారు. కాకపోతే ఈరోజు మేము ఎలా తయారు చేసుకుంటున్నాం అన్నది ఇందులో షేర్ చేస్తాను. ముందైతే తాలింపు గింజలు అది వేసుకుంటున్నాను. కొంచెం పోపు గింజలు అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఒక ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయలు అలా వేసుకుంటూ ఇది చాలా సింపుల్గా అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చండి. ఉప్మా అనేసరికి కొంతమందికి నచ్చదు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది నచ్చుతుంది. హెల్దీ అన్నీ కూడాను. కొంచెం కరివేపాకు, ఇలా పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం అల్లం మాత్రం కచ్చాపచ్చాగా దంచుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇది కొంచెం యాగ్గానే అది కూడా మనం వేసేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు చెప్తున్నాను కదా, ఉల్లిపాయలు లేకుండా ఎక్కువ మనకి సామాన్లు అంటే మసాలాలు అవి లేకుండా ఇది హెల్దీ రెసిపీ అని కూడా చెప్పచ్చండి. ఇవి ఉప్మా తిననోళ్ళు ఇది అనుకుంటే వాళ్ళు మిస్ చేసినట్టే అనుకోవాలి. చాలా ప్రాంతాల్లో కొంతమందికి తెలియదు కదా, పెసరనోక అంటే పెసలు బియ్యం సగం సగం ఆడించుకుంటూ ఉంటాము. ఇది 2 గ్లాసులు అంటే ఇప్పుడు 1 కప్పు వేస్తే 2 గ్లాసులు వాటర్ వేస్తూ ఉంటామండి దీన్ని ఉడకడం కోసం. ఇప్పుడు ఇలాగ ఆడించుకుని కొంచెం మొరుంగానే ఆడించుకుంటూ ఉంటాము. దానికి తగ్గ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ రెడీగా ఆడించిన పిండి ఇప్పుడు వచ్చేస్తుందండి. నూక అయితే వచ్చేస్తుంది, పిండి నూక కూడాను. ఇప్పుడు అదే తెచ్చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి చేసుకున్న దానికి ఎక్కువ పిండి ఆడించుకున్నా నూక ఆడించుకున్నా ఉండిపోతుంది. ఇప్పుడు బాగా ఒకసారి మరుగు రానివ్వాలి. నేను వేసుకున్న 2 కప్పులకి 4 కప్పులు నీళ్ళు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఇగో చూసారు కదా, మరుగు అయితే వచ్చేసింది. తీసుకుని ఆల్రెడీ పెట్టుకున్న నూక అయితే ఇందులో వేసేసుకొని నేనైతే విజిల్స్ పెట్టేద్దామని అనుకుంటున్నానండి. ఇది రకరకాలుగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు మూకుళ్ళలో తయారు చేసుకోవచ్చు, కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. అంటే ప్రెషర్ కుక్కర్లో, పెద్ద కుక్కర్లో విజిల్ లేకుండా కూడా పెట్టచ్చు, విజిల్తో పెట్టచ్చు, రకరకాలు. అప్పుడు పూర్వం అయితే మా అత్తగారు ఇత్తడి గిన్నెలో పెట్టేవారండి, కొంచెం పెచ్చది వచ్చేది. ఇప్పుడు ఇలా చేసినా కూడా ఇది ప్రెషర్ పైన దలసరిగానే ఉంది కదా, ఇది పెచ్చుతో పాటు తొందరగా ఉడికిపోద్ది అన్న ఉద్దేశంతో విజిల్ అయితే పెట్టేద్దామని అనుకుంటున్నాను. అప్పుడు అలా డైరెక్ట్గా పొయ్యి మీదే ఉంచుతూ అలా చూసుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఒక రొట్టె ఎలాగ వేసుకుంటాము, మినప రొట్టె ఎలా వేసుకుంటామో అలా వేసేవారండి. ఇప్పుడు చూసారు కదా, ఇది మొత్తం ఇలాగా మనం ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇది రవనోక ఉప్మా కన్నా హెల్దీ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇలా పెసలతో రకరకాల పెసరట్లు అలా చేసుకుంటూ ఉంటాము, పెసరపిండి బిళ్ళలు చేసుకుంటూ ఉంటాము. ఇలా ఉప్మాలు అయితే ఎండాకాలంలో ఈజీగా అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఈరోజు అయితే ఇది తయారు చేసుకుంటున్నానండి. ఇదిగో చూసారు కదా, మనం ఉండలు లేకుండా కలిపేసుకున్నాక ఇలా మూత పెట్టేసుకుని నేనైతే విజిల్ పెట్టేసుకుంటున్నాను. విజిల్ రాగానే ఒక 2-3 విజిల్స్ రాగానే మనం ఉడికిపోద్ది. ఎందుకంటే పెసలు కొంచెం నూక ఉడకడం కొంచెం టఫ్ అనే అనుకోవచ్చండి మామూలుగా ఉడకపెట్టిన దానికన్నా. అందుకని నేనైతే విజిల్ పెట్టేస్తున్నాను. విజిల్స్ 2-3 రాగానే మనం తీసేసుకోవచ్చు, ఈజీగా అయిపోద్దన్న ఉద్దేశంతో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పటికే బయట వాతావరణం చాలా చల్లబడినట్టు అనిపించిందండి. ఈజీ టిఫిన్ అనిపించింది. ఈరోజు వాతావరణం కూడా చాలా బాగుంది అనిపించింది. చూసారు కదా, విజిల్స్ రాగానే మనం చల్లారగానే ఇలా తీసుకుని చూసుకోవాలి. మనకు కావలసినట్టు పెచ్చు వస్తుంది, మనకు కావాల్సినట్టు తొందరగా ఉడికిపోద్ది. ఎవరికైనా పైది కావాలంటే మెత్తగా ఉంటుంది, అడుగుది కావాలంటే కొంచెం గట్టిగా పెచ్చుతో కూడా ఉంటుంది. పెచ్చు కూడా కొంతమంది ఇష్టపడుతూ ఉంటారండి, దీంట్లో పెచ్చు కూడా ఇష్టపడుతూ ఉంటారు. అప్పుడు మేము పూర్వం అయితే చెప్తున్నాం కదా, ఇత్తడి గిన్నెలో వేసుకున్నప్పుడు కొంచెం దలసరిగా మనకు మినప రొట్టె ఎలాగో వస్తుందో అలాగే వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఇలా మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. దీనికి కారంతో యాప్ట్గా ఉంటుందండి. దీనికి చట్నీలు ఏమీ అవసరం లేకుండా నెయ్యి కారంతో అయితే సూపర్గా ఉంటుంది. కారం ఎక్కువ కాదులేండి, చాలా కొంచెంతో ఇలా టేస్ట్ చూడొచ్చు. నాకైతే నాకు ఉట్టిదే ఇష్టం అండి, చాలా బాగుంటుంది. మరి మీకు ఎలా అనిపించింది అన్నది డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సూపర్గా ఉందండి, డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు ఎలా ఉన్నదని మెన్షన్ చేసి చెప్పండి. ఈలోగా చల్లబడింది అన్నాను కదండి, బయటకు వచ్చేసరికి ఇలా మబ్బులు అయితే వేసాయి. ఈరోజు ఎలక్షన్లు, మన ఎలక్షన్స్ ఎన్నికలు అనగానే హాట్గా ఉంటుంది కదండి. అలాంటి టైంలో ఇలా కూల్గా ఉండేసరికి చాలా బాగా అనిపించింది. అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని అనుకుంటాం కదా, ఎవరికి ఓటు వేయాలి అన్నది మనం సరిగ్గా డిసైడ్ చేసుకుని వేసుకుంటేనే కదండి మనకి 5 ఏళ్ల పాటు మనకి సంపూర్ణమైన పరిపాలన అందుతుంది అని అనుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేయడానికే ప్రయత్నించాలి. ఓటు లేదు, మాకు ఓటు అక్కర్లేదు, మేము నాట్ ఇంట్రెస్టెడ్ ఇలా అనుకుంటున్న వాళ్ళకి మనకు ప్రశ్నించడానికి హక్కు ఉండదండి.
మనం ముందు ఓటు హక్కు వినియోగించుకుంటేనే మనకి ఏది మన చుట్టుపక్కల జరిగిన విషయాలైనా సరే మన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మనకి హక్కు అనుకుంటాము. మనం ఏది వేయకుండా మనకి ఇలా జరగలేదు అలా జరగలేదని అనడానికి మనకు రూల్ లేదండి. ముందు మన ప్రధాన కర్తవ్యం మన ఓటు హక్కు వినియోగించుకున్నాకే మనకి ఏదైనా సాధించడానికైనా సరే ఏదైనా అడగడానికైనా సరే మనకి రైట్ ఉంటుంది. మనకి రైట్ టు స్పీక్ అనుకుంటాం కదా, మనం మాట్లాడడానికి అధికారం ఉంటుంది అని అనుకుంటాము. అది ఓటు వేస్తేనే మనకి ఏ విషయమైనా మనకి మాట్లాడడానికి మనకి పబ్లిక్ తరపున మాట్లాడడానికి మనకు హక్కు ఉంటుందండి. ఏం కాదు, మన గురించి మనకి కావాల్సినవి అయినా మనకు అందాలి అన్నా సరే మనం ఓటు హక్కు వినియోగించుకోవాలి. మాకెందుకంటే ఎవరొచ్చినా ఒకటే అని కొంత భావనలో ఉంటారు కదా, అలా కాకుండా మనకంటూ ఒక గోల్ అంటే మనకంటూ ఒక థీమ్ మనం పెట్టుకుంటూ దానికి దగ్గరగా ఉన్నది ఎవరు అని అనుకుని మనం ఆలోచించుకుని ఓటేసుకోవాలండి. అది మనకి ప్రతి ఒక్కరికి ఉన్న హక్కు. ఈ 5 సంవత్సరాల్లోనే మనం అది సాధించగలం, ఒక్కసారి వచ్చిన దానికి మనం సాధించగలం అని అనుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు అయితే ఈరోజు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇంక ఇప్పుడు చూసారు కదా, వాతావరణం అయితే చాలా మబ్బులని ఇలాగా ఉరుములని అలా ఉంది. బయట ఎలక్షన్స్ వేడిగా అనిపిస్తున్నా కానీ మనకు వాతావరణం కూడా చల్లబడిందనే అనుకుంటున్నాం. వాన అయితే ఇలా వస్తుందండి. ఇప్పుడు కొంతమందికి రాజకీయాలంటే అభిప్రాయం అంటూ ఉండదండి. అలాంటి వాళ్ళకి కొంచెం మనం రాజకీయాలంటే మనకు అభిప్రాయం లేకపోయినా సరే మనకి మన దేశం పట్ల మన గౌరవంతో మన ఓటు హక్కునైతే వినియోగించుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ప్రతిదీ ఎలాగ మనకి హక్కు అనుకుంటున్నామో, పూర్వంలో రాజులు రాజ్యాలు పరిపాలన ఎలాగో ఈ కాలంలో మనకి ఓటు హక్కు రూపంలో మన రాజుని ఎంచుకునే సమయం మనకి వస్తుంది కదా. అలాంటప్పుడు మన హక్కును మనం వినియోగించుకుంటూ 10 మందికి అది తెలియజేస్తూ మన రైట్ పర్సన్కి మనకంటే ఉన్న వాళ్ళల్లో మనకి ఎవరు బెటర్గా చేస్తారు అని నిర్ణయించుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. మనకి ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు పిల్లలకి 18 years వచ్చేసరికి వాళ్ళకి సరైన అవగాహన కల్పిస్తూ మన తల్లిదండ్రులుగా మన బాధ్యతను నిర్వర్తించాలండి. ఎందుకంటే ముందు మనం సరిగ్గా ఉంటేనే మన పిల్లలకి ఎవరు రైట్ పర్సన్ అని మనం చెప్పగలం. ఇప్పుడు వాతావరణం చూసారు కదా, ఇంత వాన ఇంత ఇది. ఈ హాట్ ఎలక్షన్స్లో ఈ కూల్ క్లైమేట్ అయితే చాలా బాగుందండి. ఇలా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికైనా టెన్షన్ ఉంటుంది కదా, ఎవరు వస్తారు ఏంటి వస్తుంది, మనకి నెక్స్ట్ గవర్నమెంట్ ఎలా ఫామ్ చేసుకుంటాం, మనం ఎంచుకున్న వాళ్ళు వస్తారా రారా అని ప్రతి ఒక్కళ్ళలోనూ యాంగ్జైటీ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే కొంచెం రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నా సరే మనకి ప్రజల పట్ల కొంచెం అవగాహన ఉన్నా సరే మన ఊరు మన ఇండియా అని కొంచెం ఇది ఉన్నా సరే, ఎందుకంటే మనకి ఇప్పుడు మోడీ గారు కూడా నిలబడుతున్నారు, రామ మందిరం అది కట్టారు, మన చిరకాల కోరిక అనుకుంటున్నాము. ఈ పలానా పార్టీ అని మనం చెప్పకూడదు, కానీ ఎవరైనా సరే మనకి ఏం చేశారు అన్నది కొంచెం ఆలోచించుకుంటూ మనం ఎవరికి వెయ్యాలి అన్నది కొంచెం మన చేతనైన నిర్ణయం, మన స్వయ నిర్ణయం మనం తీసుకుంటూ మనం కూడా పిల్లలకి ఎవరు రైట్ పర్సను, ఎవరు కరెక్టు, ఎవరు ఏంటి అన్నది కూడా మనం తెలియజేయగలిగేంత, మన రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్తోనూ తెలియజేయగలిగినంత నాలెడ్జ్ మనకు ఉండగలగాలండి. అప్పుడే మన పిల్లలకు కూడా అర్థం అవుద్ది ఎవరు ఏంటి అన్నది. అందుకని కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో ఏ రోజు ఏ ముఖ్యమైన మన అకేషన్స్ అనుకుంటాం కదా, ఇలా 5 ఏళ్లకు వచ్చే పండగ అనుకుంటాము. ఎందుకంటే మనకి గతంలో ఏదైనా మనకి నచ్చకపోయినా ప్రస్తుతం ఏమైనా మనకు కావాలి అనుకున్నది ఎవరు ఇస్తారు అని అనుకున్నది మనం ఎవరిని ఎంచుకోవడంలోనే ఉన్నదని నేను భావిస్తూ ఉంటానండి. ఎందుకంటే మనకు కొంచెం థింకింగ్ మన ప్రాసెస్ బాగుంటేనే మనం వేసే అడుగుల్లో పిల్లలు రైట్గా అడుగేయగలరు అని నేను నమ్ముతూ ఉంటాను. అదే ఇందులో షేర్ చేస్తున్నాను. ఒక పార్టీకని కాదు, ఇదని కాదండి, జనరల్గా ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి అన్నది నేను ఇందులో చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు పోలింగ్ బూత్కి వెళ్ళాం, ఇప్పుడు మాకెందుకు, మాకు అవసరం ఏంటి, మా ఒక్క ఓటుతో అన్నీ చేంజ్ అయిపోతాయా, ఇలా చాలామంది చాలా అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకుంటే ఆ పవర్ ఏంటో తెలుస్తుందండి, మన మ్యాన్ పవర్ ఏంటో తెలుస్తుంది, మన నాయకులకి మన శక్తి ఏంటో మనం ఈ టైంలోనే మనం నిరూపించుకోగలము అని నేను నమ్ముతూ ఉంటాను. అదే ఇందులో చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటూ తమ కర్తవ్యాన్ని నిర్వహించాలని నేను కోరుకుంటున్నానండి. ఈ టైంలో కూడాను మనం ఇది కూడా మన రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటూ మనం వినియోగించుకోవాలి.
ఎక్కడైనా సరే, ఇక్కడైనా, సెంట్రల్లో అయినా, స్టేట్లో అయినా మన రెండు కూడా ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మనం ప్రతిదీ కూడా దీనికి మనం ఎన్నుకుంటున్నాము. అక్కడ నేషనల్ వైజ్ కూడా మనం ఎన్నుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన స్టేట్లోనూ అంటే 2 ఎలక్షన్లు మనకు మాకైతే ఒకటే పడిందండి. అందుకు మేము రెండు కూడా ఆలోచించుకొని మనం రైట్ పర్సన్కి వేస్తున్నావా లేదా అన్నది మనకి ఎవరు బెటర్ అనిపిస్తున్నదని కొంచెం ఆలోచించి ఏ ప్రలోభాలకు కూడా లొంగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నానండి. అంతేనండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కదా, అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.